హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. ఇట్స్ సాటర్డే మార్నింగ్ అరౌండ్ 6:30 AM అనుకుంటాను. నాకు వీకెండ్స్ బాగా త్వరగా మెలకు వస్తుంది. ఎంత పడుకోవాలని ట్రై చేసినా కూడా నిద్ర అస్సలు పట్టదనమాట. ఇంకా సర్లే ఎలాగో నిద్ర రావట్లేదు కదా అని చెప్పి లేచి అలా బయట నడుస్తూ ఉన్నాను. చల్లగా ఉండింది. చక్కగా కొంచెంసేపు చెట్ల దగ్గర టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఈరోజు నాకు స్పెషల్ డే. ఇద్దరు స్పెషల్ పీపుల్ని మీట్ అవ్వబోతున్నాను అనమాట. సో అది ఎవరు అని మీరు గెస్ చేసి ఉంటే ఈ పాటికి వీడియో పాజ్ చేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ గెస్ చేయలేకపోతే వీడియో మొత్తం చూసి వాళ్ళు మీకు తెలిసే ఉంటారు, నాకు ఖచ్చితంగా నాకు తెలిసి. సో కమెంట్ సెక్షన్లో అయితే మీరు గెస్ చేసి అయితే నాకు చెప్పండి. అండ్ పొద్దున్నే లేవగానే ఫేస్ చూసుకుంటే ఫేస్ మీద పింపుల్స్ వచ్చాయన్నమాట. ఏంటబ్బా ఈరోజే పింపుల్స్ రావాలా అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. అండ్ సర్లే అని చెప్పి ఇంకా ఫ్రెష్ అప్ అవుదాం అని చెప్పి ముడి వేసేసుకొని ఇంకా పనులన్నీ స్టార్ట్ చేసుకొని బయలుదేరుతాను ఆ 2 స్పెషల్ పీపుల్ని కలవడానికి. నా వెనక నా హస్బెండ్ ఇంకా పడుకుంటూనే ఉన్నారు, ప్లీజ్ ఇగ్నోర్ దట్. రాత్రి పడుకునే ముందు ఆలోచిస్తూ పడుకున్నాను, రేపు వాళ్ళ దగ్గరని కలవడానికి వెళ్తున్నాను కదా, ఏదైనా స్పెషల్ తీసుకొని వెళ్దాం, ఏదైనా గిఫ్ట్ లాగా తీసుకొని వెళ్దాం, గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను. నాకు మా ఇంటి దగ్గర అయితే అసలు ఎలాంటి స్టోర్స్ అలాంటివి ఉండవు గిఫ్ట్స్ కొనడానికి. సరే అని చెప్పి ఇంకా నాకు ఆప్షన్ ఏంటంటే ఇన్స్టామార్ట్ కానీ బ్లింకిట్, జెప్టో, బిగ్ బాస్కెట్, ఇవే నాకు ఆప్షన్స్ ఉన్నాయి. సో అన్నిట్లో వెతికిన తర్వాత నాకు జెప్టోలో జోక్ బ్యాగ్స్ అయితే కనిపించాయి అన్నమాట. అవి చాలా బాగుంటాయి. సో ఇంకా నాకు అవే తీసుకుందాము అని చెప్పి ఇద్దరికి సేమ్ 2 బ్యాగ్స్ అయితే తీసుకున్నాను. గిఫ్ట్ ర్యాప్ కూడా తీసుకున్నాను. రాత్రి ఇలా డిసైడ్ చేసుకొని కార్ట్లో వేసి పెట్టుకున్నాను. పొద్దున్నే లెగవగానే 6:30కే నేను ఆర్డర్ పెట్టేసాను. 6:37 అరౌండ్ ఆ టైంకే ఆర్డర్ పెట్టేశాను అనమాట. జనరల్గా జెప్టోలో ఎలా ఉంటుందంటే ఓన్లీ ఒక్కొక్క పీసే అవైలబుల్ ఉంటుంది. బట్ లక్కీలీ 2 పీసెస్ నాకు అవైలబుల్ ఉన్నాయి. ఇమీడియట్గా ఆర్డర్ పెట్టేశాను. రాగానే క్వాలిటీ ఎలా ఉంది, ఏమైనా డ్యామేజ్ వచ్చిందా లేదా అని చెప్పి చూస్తున్నాను. బ్యాగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, క్యూట్గా ఉందన్నమాట. టూ డేస్ బ్యాక్ నాకు ట్రూ చిల్లీ నుంచి పార్సల్ వచ్చిందనమాట. అది ఈరోజు మార్నింగ్ ఓపెన్ చేస్తున్నాను. టైం లేక నేను 2 రోజుల నుంచి ఓపెన్ చేయకుండా అలా పక్కన పెట్టేశాను. యాక్చువల్లీ వీళ్ళు నాకు కూర కారం, పచ్చి కారం ఇవి నాకు ఇన్స్టాగ్రామ్ కొలాబ్ కోసం అని చెప్పి సెండ్ చేశారు. వాళ్ళు ఏమని చెప్పారంటే జెన్యూన్గా మీరు ట్రై చేసి మీ రివ్యూ ఎలా ఉందో షేర్ చేయండి అని చెప్పారు. వీళ్ళు విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అనమాట. సో అందుకే ఒప్పుకున్నాను, పంపించండి, చూసి నా జెన్యూన్ రివ్యూయే చెప్తానని చెప్పాను. వీళ్ళు కూరకారం యూజ్ చేశాను, చాలా చాలా బాగుంటుందండి. కూరలన్నీ కూడా చాలా టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తూ ఉంటాయి. వీళ్ళు కొత్తగా ఇప్పుడు కరివేపాకు పొడి అండ్ కంది పొడి, మునగాకు పొడి, శనగపప్పు పొడి ఇవన్నీ కూడా కొత్తగా లాంచ్ చేశారంట. సో అందుకని చెప్పి నాకు పంపించారు. అవన్నీ కూడా నేను ట్రై చేసి చూడాలి. కూరకారం అయితే అబ్సల్యూట్లీ 10/10 అని నేను చెప్తాను, అంత బాగుంటుంది. సో మిగతావి కూడా ట్రై చేసి మీకు రివ్యూ ఇస్తాను. వీళ్ళది స్టార్టప్ అండ్ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయటం నేను ఇష్టపడతాను. మనం బయట సూపర్ మార్కెట్స్లో ఒక కారం కొనుక్కునే బదులు వీళ్ళ దగ్గర కొనుక్కుంటే వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదా. చూడండి, మీకు ఎవరికైనా కొనుక్కోవాలని ఉంటే కనుక వాళ్ళ దగ్గర ఆర్డర్ చేసుకోండి. మీకు నెంబర్ కూడా అక్కడ కనిపిస్తూ ఉంటుంది నా ప్యాకెట్స్ మీద చూస్తే ఇందాక, లేకపోతే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను నేను. ఆర్డర్ చేసుకోవాలైతే ఆర్డర్ చేసుకుంది. టేస్ట్ అండ్ క్వాలిటీ వైజ్ అయితే కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. అండ్ తర్వాత ఇక్కడికి వచ్చేస్తే ఇంకా మార్నింగ్ రొటీన్ ఉంటుంది కదా, సేమ్ లైక్ మిల్క్ బాయిల్ చేసుకోవటం, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవటం, అదంతా కూడా
సో మమ్మీ కూడా లేచారు. ఇంకా నేనైతే పాలు పెట్టేస్తున్నాను. మా బాబుకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నారనమాట. చపాతీ పిండి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో కలిపి ఉండింది అండ్ అలాగే దోశ పిండి ఉందన్నమాట. ఆ రెండు చేస్తానని చెప్పి మమ్మీ అన్నారు. ఇంకా మమ్మీ వచ్చినప్పటి నుంచి నేను ఎక్కువ పెద్దగా కిచెన్లో వంటలు ఏం చేయట్లేదన్నమాట. నాకు కొంచెం అంటే ఫ్రీ టైం దొరుకుతుంది. బికాస్ కుకింగ్ టైం అదంతా కూడా ఇంకా నాకు ఫ్రీ అంటే ఇంకా టైం ఉన్నట్టే మిగిలినట్టే కదా. సో ఆ టైంలో ఇంకా నేను వీడియో షూట్ చేసుకోవటం, ఎడిట్ చేసుకోవటం, లేకపోతే బాబుతో టైం స్పెండ్ చేయడం అలా చేస్తూ ఉన్నాను. మా బాబుకి చెప్పాను కదా, మీకు చాలా వీడియోస్లో చెప్పుంటాను, మార్నింగ్ లెగవగానే తనకి బ్రష్తో పాటు స్నానం అదంతా చేసే అలవాటు. అలా చేసిన తర్వాతే ఏదైనా తింటాడనమాట. ఈలోపు స్నానం చేసి వచ్చేలోపు మా మమ్మీ చపాతీ చేసేసారు. తనకి హనీ వేసి ఇచ్చామన్నమాట. తను కారపొడి తింటాడులే కానీ చపాతీలో కూరలు అలా ఇష్టంగా తినడు. అందుకని చెప్పి ఇంకా హనీ వేసేసి ఇచ్చేసాము. తను తినేస్తూ ఉన్నాడనమాట. ఇంకా తర్వాత నా హస్బెండ్ వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళారు. ఎవ్రీ సాటర్డే సండే మార్నింగ్ లేకంగానే వెళ్ళి ఇంకా మా అత్తగారికి కూడా బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి కొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేసి వస్తారు. ఈలోపు నేను మమ్మీ సమీర్ అలా బయట మొక్కల్ని చూసుకుంటూ ఉన్నాం అనమాట. రీసెంట్గా కొన్ని మొక్కలు తీసుకొచ్చారు మమ్మీ వచ్చేటప్పుడు ఊరు నుంచి. అవన్నీ కూడా చక్కగా కుండీల్లో పెట్టేశారు. ఈ వామాకు చెట్టు అంటే నాకు ఎంత ఇష్టమో. ఆ ఆకు స్మెల్ ఉంటుంది కదా, ఆ ఆకు స్మెల్ చూస్తేనే నాకు చాలా బాగా రిలాక్సేషన్ అనిపిస్తూ ఉంటుంది. మా మమ్మీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట సమీర్కి ఏమేమి మొక్కలు ఏంటి అని చెప్పి. సో అక్కడ నుంచి అయిపోగానే ఈరోజు నెయిల్ పెయింట్ వేసుకుందాం. నెయిల్ పాలిష్ అంతా కూడా సగం ఉంది కదా, అదంతా కూడా రిమూవ్ చేసేసి నీట్గా నెయిల్ పెయింట్ వేసుకుందాం అని చెప్పి అనుకుంటూ ఉన్నాను అనమాట. సో అలాగే రిమూవ్ చేసుకుంటూ ఉన్నాను. ఎక్కడికైనా వెళ్ళేది ఉంటే లేకపోతే ఏదైనా ఒకేషన్ ఉంటే అలాంటి టైమ్స్లోనే నేను ఇవన్నీ చేస్తాను. జనరల్గా ఎక్కడికి వెళ్ళేది లేదు, జస్ట్ ఓన్లీ ఆఫీస్, ఇల్లు అంటే నేనేం పట్టించుకోను. ఒకప్పుడు చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉండేదాన్ని కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు. నెయిల్ పెయింట్స్ అంటే నాకు పిచ్చి. చాలా కలర్స్ కొంటూ ఉండేదాన్ని, 2 డేస్కి ఒకటి మారుస్తూ ఉండేదాన్ని. బట్ పెళ్ళైన తర్వాత కూడా చాలా రోజులు అలాగే మెయింటైన్ చేశాను. వన్స్ నేను కన్సీవ్ అయ్యి తర్వాత బాబు పుట్టినప్పటి నుంచి అసలు నాకు దేనికి టైం సరిపోవట్లేదు అండ్ ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు ఎందుకో మరి. తను కొంచెం పెద్ద అయిన తర్వాత మళ్ళీ నా మీద నేను కాన్సన్ట్రేట్ చేసుకోగలుగుతానేమో. అండ్ ఎనీవేస్ ఇక్కడైతే మాకు కూడా నా హస్బెండ్ కూడా వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఇంకా అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేయాలి. చపాతీలోకి ఆలూ టొమాటో కర్రీ చేశారు. చాలా టేస్ట్ ఉంటుంది ఆలూ టొమాటో. రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. అండ్ దోశలు కూడా చేశారనమాట. పిండి ఉంది కదా అని చెప్పి చట్నీ ఏం ప్రిపేర్ చేయలేదు. దోశల్లో కూడా ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. వేడి దోశలు అలా పెనం నుంచి తీసుకొచ్చి మమ్మీ వేస్తుంటే శుభ్రంగా తింటూ ఉన్నాను నేను. నేనే వేసుకోవాలంటే నేను వేసుకొని తినేటప్పటికి చల్లారిపోతాయి. నేను స్కూల్ డేస్లో ఉన్నప్పటి నుంచి మమ్మీ ఎలా అంటే మా అందరికీ వేడిగా తీసుకొచ్చి ప్లేట్లో పెట్టేవాళ్ళు. అలా హాట్ బాక్స్లో పెట్టేసి చల్లారివినే అసలు తినే అలవాటే లేదు. కాకపోతే పెళ్ళైన తర్వాత నుంచి ఇంకా అన్నీ పెళ్ళైన తర్వాత కాదు, హాస్టల్ డేస్ ఉన్నప్పటి నుంచి ఇంకా వేడి తినడం అవన్నీ ఇంకా పోయాయి. ఆ డేస్ పోయాయి అన్నమాట. సో ఇప్పుడు చాలా రోజుల తర్వాత మమ్మీ వచ్చిన తర్వాత అలా వేడి తింటున్నాను. ఇక్కడ గిఫ్ట్ ర్యాప్ కూడా తెప్పించాను కదా బ్యాగ్స్ ప్యాక్ చేయడానికి కోసం అని చెప్పి మమ్మీని అడిగాను అనమాట. కొంచెం ప్యాక్ చేయి మమ్మీ అని చెప్పి. మా మమ్మీ అన్నారు నాకు అంత బాగా కుదరదేమో అన్నారు. బట్ బాగానే ప్యాక్ చేశారు. మమ్మీ ఇదంతా కూడా ప్యాక్ చేసేటప్పుడు చక్కగా నేనైతే రెడీ అవుతూ ఉన్నాను. ఈ ర్యాప్ ఏమో నాకు జెప్టోలో ఎంత బాగా కనిపించిందో రాగానే చూస్తే డల్గా ఉంది. అదే అంటున్నారు మమ్మీ ఏంటిది ఇలాంటిది తెప్పించావు అని అడుగుతూ ఉంటే ఇంకా ఆప్షన్స్ ఏవి లేవు ఆ జెప్టోలో, ఇదే కొంచెం బాగా కనిపిస్తుంది అని చెప్పి ఇది ఆర్డర్ పెట్టాను అన్నాను. సరేనని చెప్పి 2 కూడా చక్కగా నీట్గా ప్యాక్ చేశారనమాట. కవర్స్ తీసేసి బ్యాగ్నే ప్యాక్ చేయించాను. కవర్స్ ఏంటో అంత దుమ్ముగా ఉన్నాయి.
సో ఇలా అయితే ప్యాక్ చేశారు. 2 ప్యాక్ చేసిన తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి అరౌండ్ 11:30కి స్టార్ట్ అవ్వాలి అని చెప్పి ఇక్కడ షార్ట్ పోస్ట్ చేసి ఉంటాను, ఈ పాటికి పోస్ట్ చేసేసి ఉంటాను నేను. సో ఈ లడ్డు చూసారు కదా, మలీదా లడ్డు, ఇదంటే చాలా ఇష్టం నాకు. మమ్మీ చేశారనమాట. అబ్బా నాకు ఎంత బాగా నచ్చుతాయి అంటే ఇవి తిన్న కొద్దీ తింటూనే ఉండాలనిపిస్తుంది. అండ్ ఫైనల్లీ ఇంకా నేను స్నానం చేసేసి రెడీ అయిపోయాను అనమాట. ఈ బ్లాక్ లాంగ్ ఫ్రాక్ వేసుకున్నాను. సో ఈ డ్రెస్ అంటే నాకు చాలా ఇష్టం. నవ్య దాచేపల్లి మీ అందరికీ తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. సో వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట. ఆర్డర్ చేసిన ఒక 15-20 డేస్కి వాళ్ళు డెలివరీ చేస్తారు. ఎందుకంటే మన మెజర్మెంట్స్ అవన్నీ తీసుకొని అప్పుడు స్టిచ్ చేసి పంపిస్తారనమాట. మంచిగా ఎక్కువ గీర పెట్టి చేశారు. నా హస్బెండ్కి ఏదో పని ఉందని చెప్పి తను గచ్చిబౌలి సైడ్ వెళ్ళిపోయారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత. ఇంకా ఇప్పుడు నేనేమో క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తూ ఉన్నాను. ఆ గిఫ్ట్స్ తీసుకొని ఇంకా క్యాబ్ కూడా వచ్చేసింది. సో స్టార్ట్ అయిపోయాను. నేను వెళ్ళే ప్లేస్ మా ఇంటి దగ్గర నుంచి 30 మినిట్స్ ఉంటుందన్నమాట. సో ఫైనల్లీ వాళ్ళ అపార్ట్మెంట్కి అయితే రీచ్ అయ్యాను. సో హియర్ షీ ఈజ్ సెరిన్ స్పేస్ శ్వేత అనమాట. మీ అందరికీ తెలిసి ఉంటారు, చాలా పాపులర్ బ్లాగర్. ఓకే నార్మల్ చాలా చల్లగా ఉంది. చల్లగానే వెంటిలేషన్ చాలా వెంటిలేషన్. అవును, చూస్తూ ఉండండి మీ వీడియోస్. ఓకే మీ హైట్? 5'9". ఓ మై గాడ్, మీ హస్బెండ్ మీకన్నా హైటా? 5'11". ఓ మై గాడ్. ఓకే, నేను హన్షి అదే అనుకుంటూ ఉన్నాం. శ్వేత ముందు మేము వింటుంటాం. ఫస్ట్ టైం శ్వేతని కలవడం అనమాట. మేము ఫోన్లో మెసేజ్ చేసుకోవటం అలా ఉంది, కానీ పర్సనల్గా మీట్ అవటం అంటే ఇదే ఫస్ట్ టైం. అండ్ ఇప్పుడు ఇంకొక స్పెషల్ పర్సన్ని చూస్తారు మీరు. సో తను కాలింగ్ బెల్ కొడుతుందని చెప్పి వెయిట్ చేస్తూ ఉందాం. హలో, హియర్ షీఈస్ లుక్అవుట్ విత్ హన్షి. సంతోషి గారు మీ అందరికీ తెలిసే ఉంటారు. షీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పాపులర్ యూట్యూబర్. నాకు సెల్ఫీ ఎందుకు ఏయ్ ఇటు తిప్పావు నా కూడా ఈ పాటికి నువ్వు మెట్రోలో ఎక్కుంటే వచ్చేసేదాన్ని. మా ముగ్గురి ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయిందో చెప్తాను. ఫస్ట్ సంతోషి గారు తనకి కొన్ని ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో కొన్ని డౌట్స్ ఉన్నాయని చెప్పి నాకు మెసేజ్ చేశారు. సో అలా మా ఇద్దరి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. తర్వాత శ్వేత గారు తనకి ఏదో డౌట్స్ ఉన్నాయని చెప్పి ఇన్స్టాగ్రామ్లో సంతోషి గారికి మెసేజ్ చేశారు. అలా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారనమాట. తర్వాత నేను వీడియోస్ చూసి శ్వేతకి పింక్ చేశాను. సో అలా వీ క్రియేటెడ్ అ వాట్సాప్ గ్రూప్ అనమాట. ఇంకా వాట్సాప్ గ్రూప్లో చక్కగా చాటింగ్ చేసుకోవడం రోజు బాగా మేము చాలా విత్ ఇన్ నో టైం మంచిగా క్లోజ్ అయిపోయాము. ఎప్పటి నుంచో ఎన్నో ఇయర్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలా చాట్ చేసుకుంటూ బాగా క్లోజ్ అయిపోయామన్నమాట. సో ఒక రోజు అనుకున్నాం కలుద్దాం ఎప్పుడైనా, ఇలా ఫోన్స్లో ఎన్ని రోజులు అన్నట్టు ఇంకా కలుద్దాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం అనమాట. నేను శ్వేత కొంచెం ఒక ఏరియా సైడే ఉంటాం అనమాట. సంతోషిది మాత్రం చాలా దూరము. ఇంకా మేమేం డిసైడ్ చేసామంటే శ్వేత వాళ్ళ ఇంట్లోనే కలుద్దాము అని చెప్పి అనుకొని సో వాళ్ళ ఇంట్లోనే కలుస్తూ ఉన్నాము. అండ్ హన్షి నేను సంతోషిని హన్షి అని పిలుస్తాను. నాకు తనకి అదే నేమ్ సెట్ అవుతుందేమో అనిపించి నాకు అలా ఇష్టం అనమాట. సో హన్షి గారు ఫస్ట్ గిఫ్ట్స్ తీసుకొచ్చారు మా ఇద్దరి కోసం. సో అది అండ్ నేను కూడా తీసుకెళ్ళాను కదా, అది కూడా ఇచ్చేసాము. అండ్ సేమ్ అలానే శ్వేత గారు కూడా మా ఇద్దరి కోసం గిఫ్ట్స్ ప్లాన్ చేశారు. అవి కూడా చూపిస్తాను.
ఇంత భద్రంగా తీసేవాళ్ళని మిమ్మల్నే చూస్తున్నాను. చాలా మంది ఉన్నారు అబ్బా అలాంటి నాకు తెలిసిన వాళ్ళలో అయితే మీరేమో. పాపం కొంచెం ఉంటారు. మా అత్త నార్మల్గా దండం చింపేస్తాను. ఇందులో మళ్ళీ పనికొస్తుంది కదా, ఉంచు ఉంచు. అట్లా కాదు. పెడితే ఇలా వచ్చింది. ప్లాంటర్ భలే ఉంది. మీ డాగీస్ ఏమి కానీ ఉండలేదు కదా. I saw you saying in many videos in this అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. చాలా థాట్ఫుల్ గా తీసి అంటే నాకు ఇలా కలెక్టివ్ గా తీసుకోవడం ఇష్టం. ఇప్పుడు స్వీట్స్ ఫ్రూట్స్ అంటే తింటాం అడిగిపోతాయి, అవి పెద్ద గుర్తుండవు. ఇవి చూసినప్పుడల్లా మనం ఫస్ట్ మీకు గుర్తుంది కదా. చాలా బాగుంది. స్టార్టింగ్ షాపింగ్ చేసుకుని దాంట్లో వస్తుంది. అది అసలు కనిపించదు. అది రికార్డ్ ఆఫ్ అయిపోతుంది. ఏయ్ వావ్ సూపర్ అబ్బా, నచ్చిందా? చాలా నచ్చింది. నాకు అదొక్కటే బెస్ట్ ఆప్షన్ అనిపించింది. చాలా హ్యాండీ, చాలా యూస్ఫుల్ ఐటమ్. నేను ఏమన్నానంటే వాడతారో వాడరో అంటే, మీరు వాడకపోతే పిల్లలు ఉన్నారు కదా, అవును. ఆడపిల్లలు చక్కగా వాళ్ళన్నా వాడతారు. నాకు మీరు ఏమైనా తీసుకొద్దాం అనుకుంటున్నారా, ఫస్ట్ టైం కలుస్తున్నాం కదా అని అంటే, తనేమో ఫ్లవర్ బొకే ఇట్లా అనింది. నేనేమో ఫ్లవర్ బొకే అదేం అనుకోవట్లేదని నేను ఇట్లా చాలా బాగుంది. వెరీ నైస్ అండ్ వెరీ యాక్చువల్లీ చాలా యూస్ఫుల్ ఇది. స్మార్ట్ అసలు. నేను మీ అంతా థాట్ఫుల్ గా లేదు. మీ ఇద్దరు ప్లాంట్ లవర్స్ కదా. శ్వేత అండ్ హన్షి వీళ్ళిద్దరూ ఎంత అమేజింగ్ పీపుల్ అంటే, వాళ్ళతో నేను కూర్చొని మాట్లాడుతుంటే అసలు టైమే తెలియలేదు తెలుసా. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఉంటారు కదా స్కూల్ నుంచి, అంత క్లోజ్గా మాట్లాడుకున్నాం. ఫస్ట్ టైం కలిసి మాట్లాడుకున్నా కూడా నాకు బాగా అనిపించింది. సో ఇక్కడ శ్వేత కూడా మాకు గిఫ్ట్స్ ప్లాన్ చేశారు, చక్కగా బోన్సాయి ప్లాంట్స్ విత్ పర్ఫ్యూమ్ అండ్ చాక్లెట్స్. సో ఇవన్నీ కూడా మంచి మెమరీస్. శ్వేత పక్కన నేను ఎంత పొట్టిగా ఉన్నానంటే, నాకు చూసుకున్నప్పుడల్లా ఎంత నవ్వొస్తుందో, ఏంటి నేను ఇంత షార్ట్ ఉన్నానా అని చెప్పి. అండ్ శ్వేత వాళ్ళ ఇల్లు అయితే అమేజింగ్ అండి. అసలు వెంటిలేషన్ అండ్ గాలి ఎలా వస్తుందో తెలుసా, నాకు చాలా చాలా బాగా నచ్చింది వాళ్ళ ఇల్లు. ఎటు నుంచి చూసినా కూడా మంచి వెంటిలేషన్ అండ్ చల్లటి బయట గాలి అనమాట. అండ్ మీకు చూపిస్తాను ఏమేమైతే కుక్ చేశారో మా కోసం మేము వస్తున్నామని. స్పెషల్ డిషెస్ చూడండి, ఒక్కొక్కటి. బాయిల్ పీనట్స్, రాజ్మా, దానిమ్మకాయ, ఇవన్నీ కూడా చక్కగా బాయిల్ చేసి నీట్గా అరేంజ్ చేశారనమాట. యూనిక్ డిషెస్, ఎప్పుడు రెగ్యులర్ కాకుండా స్పెషల్గా మా కోసం పాపం కష్టపడి చేశారు. మార్నింగ్ వాళ్ళ పిల్లలకి స్కూల్ ఉంటే తెలుసు కదా చాలా పనులు ఉంటాయని చెప్పి, ఆ పనుల్లో కూడా టైం తీసుకొని నీట్గా చేసి చక్కగా అరేంజ్ చేశారు. ఇది జీరా రైస్, సలాడ్, దాల్ మఖని. ఈ రెసిపీస్ అన్నీ కూడా మీరు శ్వేత గారి ఛానల్లో చూడొచ్చు. అండ్ బీన్స్ అండ్ ఆలు ఫ్రై. తర్వాత ఇది కడాయి పన్నీర్ అయితే ఎక్సలెంట్ ఉండింది తెలుసా, చాలా బాగుంది. తన ఛానల్లో ఖచ్చితంగా ఆ రెసిపీ అయితే చూడటం మర్చిపోవద్దు, చూసి ట్రై చేయండి. నేను కూడా ట్రై చేస్తాను. నా వ్లాగ్ పోస్ట్ చేసిన తర్వాత మేబీ పోస్ట్ చేస్తారనుకుంటా. మీ అందరికీ తెలుసు కదా శ్వేత ఛానల్, నేను లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఫస్ట్ అయితే జీరా రైస్తో స్టార్ట్ చేసాము. ఇంకా అన్నం తింటూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. స్టార్ట్ చేసామంటే అసలు టాపిక్స్ అనేవి అలా వస్తూనే ఉంటాయి, అసలు ఎండ్ అవ్వట్లేదన్నమాట.
అందరం ఫ్యామిలీస్ గురించి మాట్లాడుకున్నాం, ఎలా యూట్యూబ్ స్టార్ట్ చేసాం, దేనికోసం స్టార్ట్ చేసాం, ప్యాషన్తో ఒకళ్ళు, సైడ్ హసల్ కోసం ఒకళ్ళు అన్నట్టు అన్నీ కూడా చక్కగా మాట్లాడుకున్నాం అనమాట. అండ్ ఇంట్లో ఎవరు లేరు, మేము ముగ్గురం తప్ప. శ్వేత వాళ్ళ హస్బెండ్ ఏదో పని మీద బయటికి వెళ్ళారు, పిల్లలు స్కూల్కి వెళ్ళారు, ఇంకా మేము ముగ్గురమే కదా, ఇంకా మాకు డిస్టర్బ్ చేయడానికి కూడా ఎవ్వరు లేరనమాట. అండ్ ఫుడ్ వాజ్ సో డెలీషియస్. థ్యాంక్ యూ శ్వేత, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎఫర్ట్స్. అండ్ కుకింగ్ కూడా చాలా బాగా చేశారు. హన్షి ఎలాంటి పర్సన్ అంటే చాలా త్వరగా కలిసిపోతారనమాట. కొత్త పాత అన్నట్టు ఉండదు, చాలా త్వరగా మింగిల్ అయిపోతారు. ఒక జోవియల్ పర్సన్ అంటారు కదా, అలా జాయ్ఫుల్గా ఉంటారు, మంచిగా కామెడీ చేస్తూ ఉంటారు. ఐ మీన్ చాలా క్లోజ్గా బాగా మాట్లాడతారు. నాకు బాగా నచ్చుతుంది, ఏదైనా ఓపెన్గా చెప్పేస్తారనమాట. ఆ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వీడియో మధ్యలోనే రిమైండ్ చేస్తున్నాను, ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను నా ఫ్రెండ్స్ ఇద్దరు ఛానల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. వాళ్ళ వ్లాగ్స్ మీకు డెఫినెట్గా నచ్చుతాయి. ఆల్రెడీ మీరు నాకు తెలిసి సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటారు. ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, వాళ్ళ ఛానల్స్ని విజిట్ చేయండి. వాళ్ళు కూడా మంచి పాజిటివ్ కంటెంట్ పెడతారు, మీరందరు చాలా ఇష్టపడతారు. లంచ్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక అర్ధగంట సేపు మళ్ళీ కూర్చొని బాగా ముచ్చట్లు చెప్పుకున్నాము. తర్వాత కస్టర్డ్ కూడా ప్రిపేర్ చేసి రెడీగా ఉంచారనమాట. ఇట్ వాజ్ ఆల్సో సో టేస్టీ, చాలా బాగుంది. మేము ఏమనుకున్నామంటే 11 o'clockకి వచ్చి 3:30 వరకు టైం స్పెండ్ చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము. నేను వెళ్ళేసరికి 12 అయింది అనుకుంటాను. హన్షి ఇంకా లేట్గా వచ్చారు, 1:30కి అలా వచ్చినట్టున్నారు. అయితే నెక్స్ట్ పాయింట్లో ఎప్పుడు కలుద్దాం? ఎప్పుడైనా లాంగ్ వీకెండ్ వచ్చినప్పుడు. తింటాం కదా. అవును, ఒక ఫోటో కూడా లేదు. సో మేమందరం కలిసి 4 వరకు అయితే చక్కగా మాట్లాడుకుంటూ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ బాగా టైం స్పెండ్ చేసాము. 4 అయిపోయింది కదా, హన్షి వాళ్ళ హస్బెండ్ వచ్చారనమాట తన్ని తీసుకెళ్ళడానికి. నేను ఇంకా ఆటో బుక్ చేసేసుకున్నాను వెళ్ళడానికి. ఇంటికైతే వచ్చేసాను. వచ్చేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ కొద్దిగా షూట్ చేస్తూ ఉన్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డే. దే టూ వర్ సో స్వీట్ పర్సన్స్. సో చాలాసార్లు చెప్తున్నాను అనుకోవద్దు, నిజంగా వాళ్ళు చాలా మంచి పర్సన్స్ అనమాట. అండ్ నాకు హన్షి ఏం గిఫ్ట్ ఇచ్చిందో మీకు చూపించలేదు కదా, అక్కడిని చూపిస్తాను, ఒక్క నిమిషం. ఈ గిఫ్ట్ నా కోసం తీసుకొచ్చారు, చాలా థాట్ఫుల్గా తీసుకొచ్చారు. నాకు మా బాబు అంటే చాలా ఇష్టం అని చెప్పి మదర్ అండ్ సన్ ఉన్నదైతే తీసుకొచ్చారనమాట. ఎంత బాగా నచ్చిందో తెలుసా. ఇది చూసినప్పుడల్లా నాకు హన్షి సంతోషి తనే గుర్తొస్తారు. చాలా థాట్ఫుల్గా తీసుకొచ్చారనమాట, ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా. సో ఇదండి ఈ వీడియో, ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా ఫ్రెండ్స్ ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.